మన కోసం మన వార్తలు అందించే ఏటీఎం న్యూస్ కు స్వాగతం. మన రక్షకుడు మన విమోచకుడైన క్రీస్తు యేసు సర్వ మానవాళికి చెప్పిన సందేశం, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి, శ్రమలో ఉన్న వారికి సహాయం చేయండి. ఆత్మకూరు పట్టణంలోని జీసస్ క్రైస్ట్ గాస్పల్ చర్చిలో ఘనంగా జరిగినటువంటి క్రిస్మస్ వేడుకలు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని శివాలయం సమీపంలో ఉన్న జీసస్ క్రైస్ట్ గాస్పల్ చర్చి నందు పాస్టర్ యోహాను ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పవిత్ర క్రిస్మస్ సందర్భంగా జీసస్ బోధించిన బోధనలను ఈ సందర్భంగా ఇక్కడికొచ్చిన సంఘ భక్తులకు పాస్టర్ వివరించారు. చల్లని హృదయం ఉన్న ప్రభువు మన యేసు ప్రభువు బోధించిన మాటలు మానవాళి మనుగడకు ఎంతో ఉపయోగపడతాయని, ప్రతి ఒక్కరూ యేసు బోధించిన మాటలు అనుసరించి శాంతియుతంగా స్నేహపూర్వకంగా నడుచుకోవాలని పాస్టర్ యోహాను తెలిపారు. క్రిస్మస్ సందర్భంగా ఈ చర్చినందు పట్టణంలోని భక్తులు భారీగా పాల్గొని ప్రత్యేక కీర్తనలు ఆలపించి ప్రార్థన నిర్వహించారు. ప్రార్థనల అనంతరం ఇక్కడికొచ్చిన భక్తుల కోసం పాస్టర్ యోహాను ప్రత్యేకంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. పలువురి పేదవారికి బహుమతులను, స్వీట్స్ ను అందించారు. మన రక్షకుడు మన విమోచకుడైన క్రీస్తు యేసు సర్వ మానవాళికి చెప్పిన సందేశం, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి, శ్రమలో ఉన్న వారికి సహాయం చేయండి, చీకటిలో ఉన్నటువంటి వారిని వెలుగులోకి నడిపించండి, అజ్ఞానంతో ఉన్నటువంటి వారికి జ్ఞానాన్ని బోధించండి అని సెలవిచ్చాడు. అంత మాత్రమే కాకుండా కలవరంతో ఉన్న ప్రతి హృదయాన్ని కలవరపడవద్దు, మీకు నేను తోడుగా ఉన్నాను, మీరు నా యొద్దకు వచ్చి నేర్చుకోండి, దాన్ని మీ జీవితానికి అన్వయించుకోండి, భూలోకంలో సుఖముగా నెమ్మదిగా తృప్తిగా బ్రతకండి. మన ప్రభు రక్షకుడైన క్రీస్తు యేసు ఇచ్చిన సందేశం. ధన్యవాదాలు.